Hello guys, welcome back to my channel, welcome back to my vlog. This is episode 2 of my devotional series. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్టయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది మీకు. మేమైతే అరుణాచలం అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే మేమందరం రెడీ అవుతున్నాం. నెక్స్ట్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం. సో మేమైతే ఫైనల్గా అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాం. మధ్యాహ్నం చాలా ఎండ కొడుతుందని మేమైతే ప్రదక్షిణ అయితే చేయలేదు. ఆఫ్టర్నూన్ టైం అయితే 2 అవుతుంది. అరుణాచలం సిరీస్ ఎపిసోడ్ 1 ಇದೆ లాస్ట్ ఎపిసోడ్ ಇದೆ దర్శనానికి ఇక్కడైతే మా చెల్లి ఏదో నార్మల్గా ఒక క్లిప్ అయితే తీసింది. అది బాగుందని నేనైతే యాడ్ చేసా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇక్కడ అరుణాచలంకి అయితే రీచ్ అయ్యేసరికి 2:30 అలా అయిపోయింది. సో రీచ్ అవ్వగానే ఇక్కడ కార్ అయితే గుడి వరకు అయితే ఎలా ఉండదు. సో అక్కడ పార్కింగ్ చేసి ఆటోలో అయితే వెళ్ళాం. 200 ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి గుడి వరకు 1 కిలోమీటర్ అలా ఉంటుంది డిస్టెన్స్. ఇక్కడ ఫైనల్లీ మేమైతే అరుణాచలం టెంపుల్కి అయితే వచ్చేసాం. చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే టెంపుల్స్ అయితే నాకు అరుణాచలం ఒకటి, తిరుపతి ఒకటి. అసలు అరుణాచలంకి అయితే ఆర్కిటెక్చర్ ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్ వేసి ఎంత బాగుంది అసలు. నెక్స్ట్ ఇక్కడైతే మేము ఇలా బొట్టు పెడతారు కదా శివుడిది. సో అన్ని బొట్టు పెట్టించుకొని అందరం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ బొట్టు పెట్టుకునే వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు కదా, ఎంతంటే 20 రూపీస్ అయితే ఇచ్చాం మేము. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గైస్, డోంట్ ఫర్గెట్. ఇక్కడ నెక్స్ట్ దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. ఎండ అయితే చాలా ఉంది. అక్కడ రోజు 41 degrees అలా ఉందనుకుంటా. సో ఇది చున్నీ అయితే తీసుకెళ్తున్నా. నా డ్రెస్ మీదకి చున్నీ రాలేదు. అది 2 పీస్ సెట్ అనమాట. సో అక్కడికి వెళ్ళంగానే చున్నీ అవసరంలో ఏం అవసరం, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు. సో ఇలా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదేంటిదో నాకు తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే వెయిటింగ్ హాల్ అని అనుకుంటున్నా. సో ఇక్కడ ఎల్ఈడి మీద దేవుడి అయితే లైవ్ అయితే చూపిస్తున్నారు. ఆ రోజు జనాలు కూడా బాగానే ఉన్నారు చాలామంది. మాకైతే ఒక 1 hour or 1.5 hours పట్టింది దర్శనానికి అయితే. సో దర్శనం చేసుకున్నాం. బాగా అయింది దర్శనం. ఇక్కడ ఇలా బొట్టిస్తారు కదా అందరికీ. సో మేమైతే తీసుకొని పెట్టుకొని అందరు ఆ బొట్టుని వేస్ట్ చేస్తున్నారు కదా, మొత్తం గోడల నిండా పూస్తున్నారు. అవసరం లేనప్పుడు తీసుకోకండి మీరు కూడా ఎవరైనా వెళ్తే. నెక్స్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళేదాళ్ళు మా బాబాయ్ అయితే మష్రూమ్ సూప్ తాగుతున్నారు. మీరు కూడా అరుణాచలం వెళ్తే ట్రై చేయండి. మనం అలాంటి హెల్తీ అయితే తాగాం కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ బొబ్బట్లు చేస్తున్నారు. ఎలా ఉంటుందో అని ఒకటే తీసుకున్నాం. అది వచ్చేసి ఒక్కటి 10 రూపీస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి సార్ ఎక్కడికైనా వెళ్తే, మీ అరుణాచలం వెళ్తే. దట్స్ ఫర్ మై వ్లాగ్ గైస్. నేనైతే part 3 తిరుపతి కూడా పెడతా. స్టే ట్యూన్ గైస్, ఫాలో ఫర్ మోర్. బై గైస్.